హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దామా. అంటే డిస్కస్ చేయడం అంటే నేను మాట్లాడతాను, తర్వాత మీ కామెంట్స్ పెట్టండి. సో ఒక అమ్మాయి హ్యాపీగా ఉంది, 23-24 ఇయర్స్ వరకు చక్కగా చదువుకునింది, మంచి జాబ్, బాగా ఆస్తి కూడా ఉంది అమ్మాయికి. పెళ్లి చేశారు. సో అబ్బాయి కూడా మంచిగా ఉన్నాడు ఒక బిడ్డ పుట్టేంత వరకు. ఒక 6-7 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి నచ్చలేదు. లావ్ అయిపోయావన్నాడు, నల్లగా అయిపోయావన్నాడు, దిబ్బలాగా ఉన్నా అని చెప్పాడు. సరే, మగవాళ్ళు వేరేగా ఉన్నారనుకుందాము. ఇంట్లో వాళ్ళ మదర్ ఉంది, అంటే అత్తగారు ఉన్నారు, మామగారు ఉన్నారు, ఆడబడుచులు ఉన్నారు. ఏదో ఒక 2 నెలలు 3 నెలలు ఏదో మాయమాటలు చెప్పారు, సర్దుకోమ్మ అట్లా ఇట్లా అని చెప్పేసి. తర్వాత ఒకరోజు నువ్వు నాకు నచ్చలేదు, వెళ్ళిపో అని చెప్పేశాడు. వెళ్ళిపో అని చెప్తే అమ్మాయిలు వెళ్ళరు కదమ్మా. ఏదోలే కోపంలో ఉన్నారనుకుంటారు, లేదా ఏదోలే మారతారనుకుంటారు. సో అమ్మాయి చాలా రోజులు వెయిట్ చేసింది, రోజులు కాదు నెలలు, ఇంకో 10 months 12 months వెయిట్ చేసింది. సో ఆ బాబుకి 7-8 ఇయర్స్ వచ్చాయి, అయినా కానీ ఏం మార్పు లేదు. సో రోజు తిట్టడం, కొట్టడం, డ్రింక్ చేయడం, నువ్వేం చేస్తున్నావు అంటాం, ఏది చేసినా నచ్చకపోవడం, ఏ మాట మాట్లాడినా తప్పు, ఏ డ్రెస్ వేసుకున్నా తప్పు, ఏ సారీ కట్టుకున్నా తప్పు. చివరికి రోజు ఏడుస్తుంటే వాళ్ళమ్మ వాళ్ళు భరించలేక తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా నా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని డైవర్స్కి అప్లై చేశాడు. ఇది మన సమాజంలో ఇప్పుడు జరుగుతున్న విషయాలు, అందరివి అని చెప్పను కానీ చాలా ఫ్యామిలీస్లో జరిగే విషయాలు. మిమ్మల్ని ఎందుకు డిస్కస్ చేయమంటున్నాను అంటే, మన వివాహ వ్యవస్థ చాలా గొప్పదని మనమే అనుకుంటుంటాం. మన సమాజం మన వివాహ వ్యవస్థ మీదే డిపెండ్ అయి ఉంది. ఒక ఫ్యామిలీ బాగుంది, ఫ్యామిలీ బాండింగ్ బాగుంది, వాళ్ళు విలువలతో ఉంటున్నారు, వాళ్ళు సంస్కారంతో ఉంటున్నారు అంటే సమాజానికి ఒక మంచి పౌరుల్ని ఇస్తున్నాము. మన నెక్స్ట్ జనరేషన్ని సమాజానికి గిఫ్ట్గా ఇస్తున్నాము. సో భవిష్యత్తులో ఇంకా చక్కగా మనుషులు ఉంటారు అన్నట్టు. కానీ రాను రాను మనం ఏం చేస్తున్నాము అంటే, నాకు ఇది అనుకుంటుంటే కూడా ఒళ్ళు జలదరిస్తుందమ్మా. అంటే మన బిడ్డలు మనకు చాలా ముద్దు, కానీ బయట నుంచి వచ్చిన అమ్మాయి కూడా అలానే ఉంటుందని అత్తగారిలా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? అమ్మాయిలు పెళ్ళయిన తర్వాత, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బరువు పెరుగుతారు, అంతకుముందున్నంత అందంగా ఉండకపోవచ్చు, లావ్ అవ్వచ్చు, బాడీ షేప్ మారచ్చు. అయినంత మాత్రం యాక్సెప్ట్ చేయరా అమ్మ, వదిలేస్తారా? అబ్బాయిలకి పొట్టొచ్చిందని చెప్పేసి, బట్టతల వచ్చిందని వదిలేస్తామా? అలా అబ్బాయిలు అంటూ ఉంటే ఒక మదర్గా, ఒక సిస్టర్గా మనం ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళని? నువ్వు చేస్తుంది తప్పు అని ఎందుకు స్ట్రాంగ్గా చెప్పలేకపోతున్నాము? ఇది నేను ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ తీసుకున్నాను మా, ఇది నేను నిజంగా జరిగిన విషయమే చెప్తున్నాను మీకు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి డార్క్గా ఉందని వదిలేశారు అని చెప్పారు, మరి పెళ్లి చేసుకునేటప్పుడు డార్క్గానే ఉంది కదమ్మా, అప్పుడు కనిపించలేదు ఆ డార్క్నెస్. ఒక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత, లేదు 7 సంవత్సరాలు అయిన తర్వాత కనిపించిందా అమ్మాయి నల్లగా ఉందని చెప్పేసి? అందం అనేది ఎలా ఉందనేది అప్పుడు మీకు తెలియలేదా? అప్పుడేమో డబ్బుల కోసమో లేదా మంచి జాబ్ చేస్తుందనో ఏదో చేసేసుకున్నారు. నచ్చలేదని చెప్పేసి విడిపించటం ఏంటమ్మా? అంత బలహీనం అయిపోతుందా మన వివాహ వ్యవస్థ? పెళ్ళి అంటే, పెళ్ళి చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ ఒకళ్ళతోనే ఉండాలి అనుకునే సమాజం మంది. అంటే మీరు అనొచ్చు, ఏంటి మేడం ఇప్పుడు కొడుతున్నా తిడుతున్నా వెధవల్ని కూడా భరించాలా అని చెప్పేసి. ఇప్పటి రోజుల్లో భరించాల్సిన అవసరం లేదు, కానీ కొంతమంది ఒకసారి అరిస్తే
ఒకసారి అత్తగారు అరిస్తే లేదా ఒకసారి మామగారు ఏదన్నా చెప్తే విడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా తప్పు. నేను అమ్మాయిల్ని సమర్థించడం లేదు మా, అలానే అబ్బాయిల్ని సమర్థించడం లేదు. ఎటుపోతున్నాం మనము? మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన బిడ్డల్ని మనం ఎలా పెంచుకుంటున్నాము. బిడ్డ ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి టీనేజ్ దాటంగానే ఒరే నువ్వు అట్లుండరా, నీకు మంచి పిల్ల రాదు, అమ్మాయి నువ్వు అట్లుండు, నువ్వు ఇలా ఉండు స్టైల్గా, లేకపోతే నీకు మంచి అబ్బాయి రాదు. మనం ఏం చెప్పినా కానీ పెళ్ళి గురించే వెళ్తుంది చివరికి టాపిక్. సో మన ఇంట్లో పెళ్ళి అనేది ఇప్పటికి కూడా చాలా ముఖ్యమైన విషయము. మనం ఎన్నో చెప్తూ ఉంటాము, అంటే ఇలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటావు, ఇలాంటి ఫుడ్ తింటే బాగుంటావు, నువ్వు ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది, వాళ్ళతో ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా ఉండాలి అని చెప్పేసి. మరి మనం ఎందుకు నేర్పించలేకపోతున్నామా? పెళ్ళంటే చాలా ముఖ్యమైన విషయము. ఒకసారి పెళ్ళి చేసుకుంటే ఎలా ఉన్నా కానీ తనకు లైఫ్లో అడ్జస్ట్ అవ్వాలి. చాలా వరకు అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయితేనే పెళ్ళి నిలుస్తుంది అని మనం అమ్మాయిలకి అబ్బాయిలకి ఎందుకు చెప్పలేకపోతున్నాము? మళ్ళీ ఇక్కడ వేరే టాపిక్ వస్తుంది, నాది నేను అనే సెల్ఫిష్నెస్. అమ్మలుగా మన బాధ్యతమ్మా. చాలా వరకు పిల్లలు అమ్మ మాట వింటారు. ఇప్పటికి కూడా అమ్మ ప్రేమగా కూర్చోబెట్టి చెప్తే వింటారు. ఒక అబ్బాయి వేరుగా ఉన్నప్పుడు తాగనిస్తే తప్పు లేదు తల్లికి. ఎందుకంటే ఏముంది, అబ్బాయిలు తాగుతారు, సో నా కొడుకు తప్పు చేయలేదు అంటది. తిరిగితే తప్పు లేదు, మగవాళ్ళు కదా తిరిగారు అంటది. కార్డ్స్ ఆడితే తప్పు లేదు, డబ్బులు ఖర్చు పెడితే తప్పు లేదు, ఓకే. కానీ కట్టుకున్న భార్యను వదిలేసి ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఒక మదర్ ఎలా సపోర్ట్ ఇస్తారమ్మా? కదా, తెలివి ఉండాలి కదా మనకు. బిడ్డలంటే మరి అంత ప్రేమ, అంత పాడైపోయేటట్టుగా పెంచుకోవాలా మనం బిడ్డల్ని? ఆలోచించండి. నువ్వు నా కొడుకు కాదు, ఇంట్లోకి రావడానికి లేదు, నాకు నా కోడలు ముఖ్యము అంటే అబ్బాయిలు తగ్గరమ్మా. కానీ ఏ తల్లి అంటుంది చెప్పండి అలా? కొడుకులు ఎలా ఉన్నా వెనకేసుకొస్తుంది. కొంచెం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా గుడ్డి ప్రేమతో ఇప్పటికి కూడా మనం పెంచుతున్నాం పిల్లల్ని. కొంతమందిని, అందరినీ అంటం లేదు మా. ఇప్పుడు మనల్ని బట్టే మన పిల్లలు ఉంటారు అంటారు. నిజమే, మనం ఎంత చక్కగా పెంచినా కానీ ఒక్కోసారి వాళ్ళు కొంచెం వేరే దారి పడతారు. ఎందుకంటే అది బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి నిగ్రహం కోల్పోవచ్చు, తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు ఇంట్లో ఉండే కోడల్ని బయటకు నెట్టాలా, లేకపోతే కొడుకును బయటకు నెట్టాలా? అంత మాత్రం మనల్ని మనం గమనించుకోమమ్మా. ఏ తల్లి అయితే కొడుకుని నీ తప్పురా ఇది, నువ్వు తప్పు చేస్తున్నావు, నా సపోర్ట్ కోడలికి ఇలా ఉంటే నిన్ను తరిమేస్తాము అని చెప్తుందో, ఏ కొడుకు కూడా తల్లిదండ్రులను వదుకోవడానికి ఇష్టపడడు మా. ఖచ్చితంగా భయంతో ఉంటాడు. కానీ మన సమాజంలో ఇప్పుడు అది లేదు. ఒకప్పుడు ఉన్నారు, కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అలా. నేనైతే గ్రేట్గా చెప్పుకుంటాను, గొప్పగా చెప్పుకుంటాను. తప్పు చేస్తే నాకు కొడుకు లేదు, కూతురు లేదు, ఎవరూ లేదు. న్యాయం అనేది ఉండాలి. అవునా కాదా అమ్మా? నిజమే, ఒక్కొక్కసారి తప్పులు జరుగుతాయి. ఎవరైనా మన బిడ్డలైనా కానీ తప్పు చేస్తారు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం మనకు ఉండాలి కదా. అలా అని చెప్పేసి కొడుకుకి సపోర్ట్ ఇస్తూ ఇంట్లో కోడళ్ళని ఎళ్ళగొట్టేద్దామా? సో ఎటుపోతున్నామ్మా మనము చెప్పండి? అదేమంటే అమ్మాయి మీద లక్ష్య చెప్తారు, నీట్గా లేదంటారు, ఇట్లుంది, పెళ్లి చేసుకున్నప్పుడు అలా లేదంటారు. మీ అబ్బాయి ఉన్నాడా పెళ్లి చేసుకున్నప్పుడు అలానే? ఆ అబ్బాయిలో మార్పులు రాలేదా? అందుకనే చెప్తున్నానమ్మా, అమ్మాయిలు కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండండి. ఈ అమ్మాయి ఎన్నో లక్షలు కట్నం ఇచ్చి వెళ్ళింది అబ్బాయి ఇంటికి, మొత్తం వాడేసుకున్నారు, ఉట్టి చేతులతో పంపించారు. సో ఇంకా కొంతమంది డైవోర్స్ వరకు వెళ్తే తిప్పలు పెడతారు. క్యారెక్టర్ మీద కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇవి కూడా నేను ఎంతమందినో చూశాను మా. ఇది ఇంకా నరకం. అందుకని చాలామంది అమ్మాయిలు అసలు డైవోర్స్ వద్దనుకొని కామ్గా ఉంటారు పక్కన. సో ఇది చాలా బాధ కలిగించే విషయం మా. సో ఎప్పుడైతే మన బిడ్డల్ని సంస్కారంతో పెంచుకుంటామో, మ్యారేజ్ గురించి, పెళ్ళి గురించి, దాని విలువ గురించి చెప్తామో, దాని విలువని తెలుసుకునేలా పెంచుతామో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అప్పుడే మన సమాజం బాగుంటుంది. మనం ఏం చేస్తాం మేడం, బయట పరిస్థితులన్నీ అలా ఉన్నాయని మీరు అనొచ్చు.
ప్రతి ఇంట్లో మనం కొంచెం మోరల్ వాల్యూస్తో ఉన్నాము అంటే ఇప్పటి కాకపోయినా ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత అయినా బాగుంటారు మా మనుషులు. చెప్తున్నాను కదా, మా జనరేషన్ వెళ్ళిపోయిన తర్వాత 70స్లో పుట్టిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు, వినేవాళ్ళు అంతకంటే ఉండరు. మరి ఎటు పోతున్నామో మనం, నాకైతే అర్థం కాదు. చాలా బాధేసింది. ఒక క్లయింట్ వచ్చారు, ఆవిడ చెప్పిన మాటలు వింటే చాలా బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అమ్మాయిలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. తప్పు చేసిన వెధవలేమో బాగుంటారు, వాళ్ళు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతుంటారు, ఇంకో 2-3తో కూడా తిరుగుతూ ఉంటారు. ఈ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చేసింది. సో తను తప్పు చేసినట్టు ఫీల్ అవుతుంది. కనీసం ఈ విషయంలోనన్నా మనం అమ్మాయిలకి సపోర్ట్ ఇద్దామ్మా. నువ్వు తప్పు చేయలేదమ్మా, ఇలా డిప్రెస్ అవ్వకు, నిన్ను పోగొట్టుకున్నందుకు వాడు వెధవ అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ ఇద్దాము. మన పక్కింట్లో జరిగిందనుకోండి, వెళ్ళి 4 గుచ్చి మాట్లాడే కంటే ఆ అమ్మాయికి మోరల్గా సపోర్ట్ ఇచ్చాము అంటే కొంచెం ధైర్యంగా ఉండగలరు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, బయటకు వెళ్తే ఎవరేం అడుగుతారు, వదిలేసింది వాడు, కానీ తప్పు చేసినట్టు ఫీల్ అయ్యేది ఈ అమ్మాయి. మనమే చేస్తున్నాం, లేడీస్మే చేస్తున్నాం ఇది. మనం కొంచెం సపోర్ట్ ఇచ్చామనుకోండి, ఆ అమ్మాయి కూడా ధైర్యంగా ఉండగలదు. నేను నా బిడ్డను చూసుకోగలను. ఇప్పటికి కూడా వాళ్ళకేమీ ఆస్తి ఏం తక్కువేం లేదు, కానీ బయటకు రావాలంటే భయం, ఎవరేం అడుగుతారోనని భయం, పరువు పోతుందని భయము. కాబట్టి మనం కూడా మారాలిమ్మా. ఇలాంటి వాళ్ళని గుచ్చి ప్రశ్నలు అడగకూడదు. వీలైతే సపోర్ట్ ఇవ్వాలి, లేదా కామ్గా ఉండాలి, నవ్వుతూ పలకరించాలి. వాళ్ళని చూసి గుసగుసలాడడం ఎంత సంస్కారహీనంగా చేస్తారో చాలామంది ఆడవాళ్ళు. అదేదో పెద్ద గొప్ప అనుకుంటారు. ఈ అమ్మాయి తప్పేం లేదు కదా, మీకు అనిపిస్తుంది కదా, తప్పు చేసింది అబ్బాయి, కానీ అబ్బాయి ధైర్యంగా తలెత్తుకొని ఉన్నాడు, ఈ అమ్మాయి మాత్రం ఫీల్ అవ్వాలి. సో కనీసం ఇలా ధైర్యంగా ఉండడం నేర్పిద్దాం మనం. నేనేం చెప్తానంటే, ఇప్పటికి కూడా మీరు తప్పు అనుకోండి, కరెక్ట్ అనుకోండి, ఎప్పుడు మనం ఒక విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటాం. నా బిడ్డలు నాకు కావాలి, నా బిడ్డ నా దగ్గరే పెరగాలి అంటాం. అది మగవాళ్ళకి చాలా అలుసైపోతుందా. ఇద్దరు కలిసి బిడ్డను కన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మొత్తం అమ్మాయే ఎందుకు తీసుకోవాలి? అబ్బాయి నాకు కావాలి అంటే ఇచ్చేస్తే సరిపోతుంది కదా. తెలిసి వస్తుంది కదా ఆ బిడ్డను పెంచడంలో ఎంత కష్టం ఉంటుందో. ఆ ఛాన్స్ మనం ఇవ్వమ్మా. నేను ఇప్పటికి కూడా పాపం, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏదో ఫాస్ట్ అంటారు, అదంటారు, ఇప్పటికి కూడా బిడ్డ పుట్టింది అంటే అమ్మాయిదే ఫుల్ రెస్పాన్సిబిలిటీ. అబ్బాయి ఒక 10% మాత్రమే తీసుకుంటాడు రెస్పాన్సిబిలిటీ. ఇంకా విడిపోయే క్వశ్చన్ వస్తే అమ్మాయి దగ్గరే ఉంటాడు. అమ్మాయి ఇవ్వదు, అమ్మో నా ప్రాణం అంటుంది. వాడు మరి దర్జాగా ఉన్నాడు కదా, వాడు ఇంకో 2-3 పెళ్లి చేసుకుంటాడు కదా, వాడికి అసలు రెస్పాన్సిబిలిటీనే లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనుషులే కాదు. మనుషులైతే మనవడి మీద ఉంటుంది కదా, మా బిడ్డని చెప్పైనా కానీ సర్ది చెప్పాలి కదా. సో అంటే బిడ్డలను వదిలేయమని నేను చెప్పడం లేదు, ఇంత సెన్సిటివ్గా ఉండకూడదమ్మా. వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేయాలి, నీ బిడ్డ చూసుకో అని చెప్పేసి. అప్పుడు కొంచెమన్నా బుద్ధి వస్తుంది, అంతే కదా. ఒక నెల అంటే పూర్తిగా వాళ్ళ ఇంట్లో వదలాల్సిన అవసరం లేదు, చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. సో అది చట్టబద్ధంగా కూడా న్యాయమ్మా. కాబట్టి ఆలోచించండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ కూడా నాకు కావాలి. నాకైతే చాలా బాధేసింది. ఎందుకు అమ్మాయిలు ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతారు అనేది నాకు కూడా అర్థం కాదు. వెధవని చేసుకొని వాడిని వదలాల్సి వస్తే వెధవ వెళ్ళిపోయాడు అనుకోవాలి, కానీ ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి? ఇలా మన బిడ్డల్ని పెంచాలమ్మా. అటు అబ్బాయిల్ని పద్ధతిగా పెంచాలి, ఇటు అమ్మాయిల్ని ధైర్యంగా పెంచాలి. పెళ్ళి అంటే లైఫ్లో చాలా ఇంపార్టెంట్, అంత ఈజీగా వదులుకునే బంధం కాదు అని పెంచాలి. అప్పుడు మాత్రమే మన సమాజం బాగుంటుందని నేను చెప్తాను. మీరేమంటారు చెప్పండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.